నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తనయుడు కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రం పాలనను గాలి కొదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరగడం తప్పితే ఇంకేం చేయట్లేదు. నిన్న కాక మొన్న అనుకుంటాను, బహుశా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికే వచ్చి ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. నిజానికి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ ఏదైతే కూటమిలో నాయకులు వారు చేసింది శూన్యం. విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టాన్ని దోచుకునే ఒక గద్ద మాదిరి తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి శిలాఫలకం వేయడం తప్ప మరేమీ చేయలేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఓ పేరు పెట్టిన దానికి అభివృద్ధికి రెక్కలు కట్టారట. మీరు అభివృద్ధికి రెక్కలు కట్టలేదు. మీ పాలన అభివృద్ధికి రెక్కలు కాదు, అన్యాయాలకు రెక్కలు కట్టారు, అబద్ధాలకు రెక్కలు కట్టారు, అవినీతికి రెక్కలు కట్టారు, అరాచకాలకు రెక్కలు కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడం తప్పితే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచి చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకు అనిపిస్తా ఉంది, ఒక ఉత్తరాంధ్ర జంజీగా చెప్తున్నా, మీ యొక్క దుశ్శాసన పాలనని, దుర్మార్గ పాలనని, అవినీతి పాలనని కూడా రేపు రాబోయే రోజుల్లో జంజీలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయేది ఇదే న్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు అమాయకులు అనుకోవద్దు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. మీ దుర్మార్గ పాలనకి ఇక రోజులు చెల్లాయి. రానున్న రోజుల్లో జంజీల తిరుగుబాటుతో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. నేను ఒకటే చెప్తున్నా, మీరు బీసీల మీద కసితో కక్షగట్టి పాలన చేస్తున్నారు. కానీ ఆ బీసీలకు ఒక రక్ష ఉంది. ఆ రక్ష పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు వెన్నుపోటు పడవడానికే కూటమి పాలన పనిచేస్తుంది. కానీ ఆ బీసీలకు వెన్నుముకగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బీసీలను అందలం ఎక్కిస్తే ఈ రోజు అదే బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. బీసీలందరి మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తుంది. బీసీల మీద కక్షగట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రతి బీసీ కూడా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలం మీకు గట్టిగా సమాధానం చెప్తుంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ అరాచకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే తీరు కానీ, లేదా ఈనాడు పత్రికలో ఏది రాస్తే దాన్ని ఫాలో అయ్యే విధానం కానీ, ఇటువంటి దిక్కుమాలిన విధానాలకు మీరు స్వస్తి చెప్పాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కంపెనీలు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలను చూడమని నేను కోరట్లా, ఉన్న వాస్తవాలను చూడమని చెప్తున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే విశాఖపట్నానికి టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, యోకోహోమా టైర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, లేదంటే బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, గ్రీన్ హైడ్రోజన్ హబ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, లేదా ఉత్తరాంధ్రలో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, ఉద్దానం సంబంధించి వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ కానీ, పాడేరు మెడికల్ కాలేజ్ కానీ, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కానీ, ఉత్తరాంధ్రలో మూలాపేట పోర్టు కానీ, ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా జస్ట్ ఉత్తరాంధ్ర వరకే, దట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు. కేవలం అరాచకం జరిగింది, విధ్వంసం జరిగింది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి మాటల్లోనో లేదా పచ్చ మీడియా పత్రికల తాలూకా బ్యానర్ ఐటమ్లోనో ఉందో తప్పితే వాస్తవ రూపంలో లేదు. నిజానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచినటువంటి 2 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్పి సాక్షాత్తు భారత పార్లమెంట్లో ఒక పార్లమెంటు సభ్యుడు పివి మిథున్ రెడ్డి గారు ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్తూ కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారో తెలుసా? 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే. సిగ్గుపడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ గారు. 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు, 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తీరా చూస్తే 2 ఏళ్లలో వచ్చింది 6,962 కోట్ల పెట్టుబడి, సుమారు ఒక 20,000 ఉద్యోగాలు. అంటే ఇలా చెప్పే లెక్కలకి చూపించే నిజాలకి వాస్తవ పరిస్థితులకు ఉన్నటువంటి తేడాను గమనించమని కోరుతా ఉన్నా. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంతా తానే అని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఆయన శంకుస్థాపన ఎప్పుడు చేశారంటే ఫిబ్రవరి 14, 2019. కానీ దానికంటే ముందే కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించి జనవరి 3, 2019 ఓ శంకుస్థాపన చేశారు. దగ్గదత్తి నెల్లూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి
జనవరి 11వ తారీఖు 2019 శంకుస్థాపన చేశారు. మరి నిజంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు దానికంట ముందే శంకుస్థాపన చేసినటువంటి ఈ 2 ఎయిర్పోర్ట్ల పనులు ఎంతవరకు వచ్చినాయి ఎందుకు చెప్పట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్కి 2 నెలల ముందు తూతూ మంత్రంగా శిలాఫలకం వేసి తిరిగిపోయారు తప్పితే అందులో చేసింది ఏమీ లేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ కానీ, నిర్వాసితులకు పునరావాసం కానీ, రైతులకు నష్టపరిహారం కానీ, సేఫ్టీ క్లియరెన్స్లు కానీ, లేదంటే సివిల్ ఎన్క్లేవ్ మూసివేత కానీ, కీలక ఎన్ఓసీలు కానీ, ఆర్థిక సమీకరణాలు కానీ, కన్సెషన్ అగ్రిమెంట్ కానీ, టెండర్ ఖరారు కావడం కానీ, నిర్మాణ సంస్థ ఖరారు కావడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయి. అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురావడం, భోగాపురం ద్వారా పెట్టడం ఏదైతే ఉందో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, కృషికి ఫలితం. కానీ ఖాతాలో వేసుకునేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. అందుకే మేము చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిది హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు గారిది షో వర్క్. జగన్మోహన్ రెడ్డి గారిది సింప్లిసిటీ, చంద్రబాబు నాయుడు గారిది పబ్లిసిటీ.